హలో ఎవ్రీవన్, ఈరోజు కస్టమర్ ఇక్కడ బోడుప్పల్లో హిమసాయిలో తీసుకున్న ఫ్యాబ్రిక్తో నేను ఒక లాంగ్ ఫ్రాక్ స్టిచ్ చేస్తున్నాను. మీరు ఈ డ్రెస్ నేను వేసుకున్నాను కదా గ్రీన్ది, ఆ వీడియో ఎవరైనా మిస్ అయితే నా ఛానల్లో చెక్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు ఇది వచ్చేసి ప్లెయిన్ ఫ్యాబ్రిక్ ఇచ్చారు 4 మీటర్స్, అలానే వర్క్ ఫ్యాబ్రిక్ కూడా ఇచ్చారు. ప్లెయిన్ ఫ్యాబ్రిక్ వచ్చేసి 4 మీటర్స్, ఈ వర్క్ ఫ్యాబ్రిక్ వచ్చేసి 4 మీటర్స్. మళ్ళీ బాడీకి కూడా 1/2 మీటర్ తీసుకోవాల్సి ఉంటుంది. కింద గేరా 4 మీటర్స్ యూజ్ చేస్తున్నాను. ఇది వచ్చేసి 420 per మీటర్ ఉంది. అలానే సాటిన్, వీళ్ళకి క్యాన్ కాటన్ యూజ్ చేయట్లేదు, ఎందుకంటే ఆల్రెడీ క్యాన్ స్కర్ట్ స్టిచ్ చేసి ఇచ్చేసాను. మళ్ళీ అన్నిటికీ వేసుకోకుండా ఇలాంటి ఐడియా వాళ్ళకి ఇచ్చి నేను స్టిచ్ చేసి ఇచ్చాను. అలానే ఫ్యాబ్రిక్ డీటెయిల్స్లో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇప్పుడు కటింగ్ వీడియో, స్టిచ్చింగ్ వీడియో చూసేద్దాము. ఫస్ట్ కింది పార్ట్ నేను స్టిచ్ చేసి చూపిస్తాను. మొత్తానికైతే ఫ్రాక్ ఇలా అయ్యింది, చాలా బాగుంది. మీకు కూడా నచ్చిందండి? నచ్చితే కామెంట్ చేయండి. మీకు ఫ్రాక్ చూపించాక ఈ ఐడియా వస్తుంది కాబట్టి నేను ఈ ఫ్రాక్ ఫస్ట్ ఎలా ఉంటుందో అనేది మీకు షేర్ చేస్తున్నాను. మనకు వచ్చేసి వర్క్ నెట్ వచ్చేసి ఇలా ఉంది. పైన ప్లెయిన్, కింద ప్లెయిన్ వస్తుంది. అయితే ఆ కింద ప్లెయిన్ ఉన్న పార్ట్ని మనం కట్ చేసేసుకోవాలి. బాడీ పార్ట్, నెక్ పార్ట్ మీకు అందరికీ ఐడియా ఉంటుంది కాబట్టి నేను ఏం క్లియర్గా చూపించట్లేను. కాటన్ కటింగ్ చేశాక నేను ఒరిజినల్ అలానే సాటిన్ కట్ చేసేసుకున్నాను. మిగిలిన పార్ట్లో ఇలా జిగ్జాగ్ వచ్చేటట్టు కట్ చేసేసుకున్నాను వర్క్ పార్ట్ని, ఎందుకంటే దీనికి వితౌట్ బార్డర్ ఉంది కదా, మనము కొంచెం ఇది జిగ్జాగ్లో ఇలా సర్కిల్లోకి ఇట్లా కట్ చేసేసుకున్నాం అనుకోండి, మంచి లుక్ వస్తుంది కదా, అందుకోసమే నేను ఇలా కట్ చేసేసాను. ఇలా మనం ఒక పేపర్ మన హెల్ప్ తీసేసుకున్నాం అనుకో, అన్నీ సేమ్ సైజులో వస్తుంది. అందుకోసమే నేను ఇలా ఫస్ట్ పేపర్ని కట్ చేసేసుకొని తర్వాత ఈ షేప్ మొత్తం కట్ చేసేసుకున్నాను. ఇలా కట్ చేసుకునేటప్పుడు కొంచెం షార్ప్ ఉంటుంది కదా సిజర్ చూసి, ఎందుకంటే నెట్టెడ్ కదా క్లాత్, అది చూసి కట్ చేసేసుకోవాలి. అలానే మనకి వర్క్ ఉంటుంది కదా, స్లిప్ అవుతూ ఉంటుంది. అలానే కింద ప్లెయిన్ నెట్ వేస్తాను అన్నాను కదా, 4 మీటర్స్ కదా, 10 ఇంచెస్ అయినా 11 ఇంచెస్ కన్నా మనం ఇలా కట్ చేసేసుకుంటే 4 లేయర్స్ లాగా వస్తుంది. 1 మీటర్కి ఇలా ఒక లేయర్ సరిపోతుంది. 4 మీటర్స్ లేయర్ సెట్ అవుతుంది. మనం ఇలా దోపుకుంటుంటే మీకు ఇది నేను ఆల్రెడీ షార్ట్ వీడియోలో పెట్టాను, అందులో మీకు క్లియర్గా చెప్పాను. ఇలా మనము 2 ఫింగర్స్తో ఇలా పెట్టేసుకునే కంటే మనం ఇలా కుచ్చులే చిన్నగా దగ్గరికి పెట్టుకుంటే ఈ స్కర్ట్స్కైనా లాంగ్ ఫ్రాక్స్కైనా కింద అటాచ్ చేసే నెట్ చాలా బాగుంటుంది. ఫినిషింగ్ చూడడానికి చాలా నీట్గా ఉంటుంది, ఎందుకంటే మనం కుచ్చులు పెట్టుకుంటే స్ట్రెయిట్ లైన్స్ లాగా కనిపిస్తుంది. మనకి నెట్ అనేది ఒక లైన్ లాగా కనిపిస్తూ ఉంటుంది కుచ్చులు పెట్టినప్పుడు. ఇలా మనం కుచ్చులే పెట్టుకోవాల్సి ఉంటుంది. ఈ 4 మీటర్స్ కదా, 4 4s 16 మీటర్స్ అవుతుంది అన్నట్టు. ఈ 16 మీటర్స్ని మనము ఇలా కుచ్చులు పెట్టేసుకుంటే మనం 4 మీటర్స్ కట్కి సరిపోతుంది. అయితే ఇది వచ్చేసి నేను సాటిన్కి అటాచ్ చేస్తున్నాను. మనము డైరెక్ట్ నెట్కి కూడా అటాచ్